ఏంటి ఎగ్ పులావా? మీరు ఎగ్ పులావ్ అని అనుకోండి, ఎగ్ బిర్యానీ అని అనుకోండి, నేనైతే పులావ్ అంటాను. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ ఏం వేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేరే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే పుదీనా కొత్తిమీర వేసుకొని పులావ్ లో ఆలుగడ్డ ముక్కలు ఎందుకు అక్క అనుకుంటున్నారు. ఒకటే మిగిలిపోయి మూలో కూర్చొని ఏడుస్తుంది, ఏడో కనేసి కోసి ఇందులో వేసాము. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అలాగే టమాటా ముక్కలు 2 వేసుకొని మగ్గిన తర్వాత అందులోనే పెరుగు వేసుకొని కలిపేసుకొని ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా కలిసిపోయి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పైనుంచి కారం వేసుకొని ఎగ్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే మసాలా ఎగ్స్ భలే పడతాయి అనమాట. వాటర్ వేసేది మిస్ అయిపోయింది వీడియో. అది మరిగేటప్పుడు వాటర్ అయితే ఎన్ని బియ్యం ఉన్నాయో అన్ని బియ్యం వేసేసుకొని సేమ్ మనం అన్నం వండుకున్నట్టే వండేసుకోవాలి. ఇప్పుడే కారం ఏమైనా ఉప్పు ఉంటే చూసుకొని వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం అన్నం వండినట్టే మనమైతే పైనుంచి అయితే మళ్ళీ పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకొని వేడిగా మంచిగా వేసుకొని తింటున్నాము. నిజంగా చాలా బాగొచ్చింది ఎగ్ బిర్యానీ, ఎగ్ పులావు. అందులో నైట్ మిగిలిపోయిన చికెన్ సూప్ ఉంటే వేసుకొని తింటున్నాము. సూపర్గా ఉండింది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. బాయ్ బాయ్.